హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు పునర్వికకు పునర్జన్మగానే భావించాలి. ఎందుకంటే తనకి వచ్చిన ఒక పెద్ద వ్యాధి దాదాపుగా ఈ సృష్టిలో ప్రపంచంలో ఎవ్వరికి లేని ఎస్ఎంఏ స్పెషల్ మస్కులర్ అట్రోఫీ అంటే కండరాల క్షీణత అనే వ్యాధితో పోరాడుతా ఉంది. అయితే ఆ వ్యాధికి సంబంధించి ఆ వ్యాధి తగ్గాలంటే ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16,00,00,000 రూపాయలు. అయితే గత ఫిబ్రవరిలో ఆహ్, ఈ వ్యాధి గురించి దాదాపుగా దేశం మొత్తం మీద కూడా సోషల్ మీడియాలో చర్చించగా చాలా మంది స్పందించి దాదాపుగా 8,500,00,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. కానీ ఇంకా మిగతా బ్యాలెన్స్ దాదాపుగా 6,00,00,000 పైన ఇంకా అవసరం పడి ఉంటే ఆ విషయం లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళగా తనేమన్నారంటే మిగతా డబ్బులు అరేంజ్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆ రోజు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగానే మిగతా అమౌంట్‌ని సెట్ చేసి ఆ డబ్బులతో ఈరోజు హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్‌లో ఆ 16,00,00,000 రూపాయల ఇంజెక్షన్‌ని ఆ పాపకు ఇప్పించడం జరిగింది. అది చాలా శుభ పరిణామం. చాలా ఆనందం. నిజంగా ఆ తర్వాత లోకేష్ గారు ఆ పాపనెత్తుకొని నిండు నూరేళ్ళు చక్కగా వర్ధిల్లమ్మని చెప్పేసి దీవించారు. నిజంగా ఆ తల్లిదండ్రుల కళ్ళలో ఎంత ఆనందం అంటే, ఒక రాష్ట్రానికి నాయకుడు అంటే అది రాజకీయంగానే కాదండి. ప్రజలకి ఏ ఇబ్బందొచ్చినా, ఏ పార్టీ వాళ్ళని కూడా ఇలా ముందుకొచ్చి ఆదుకోవడం అనేది నిజంగా లోకేష్ గారికే చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ గారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.